ఆ పాపం ఎవరి మీదకి వచ్చింది? జక్కయ్య చేసిన పాపం ఎవరి మీదకి వచ్చింది? ఇంటి మీదకి వచ్చింది. ఇంటి మీదకి. అందుకే ఇంటికి రక్షణ అన్నాడు. నువ్వు రక్షించబడ్డావు అని అనలా. ఎందుకు? ధనవంతుడైన వాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట. కానీ ఇతను ధనవంతుడేగా. మరి ధనవంతుడొకడుండెను, ఉందా? శంఖపు గుర్తుదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు కలిగిన ఒకడున్నాడు. మరి ఎట్లా? ఎందుకు రక్షించాడు ఇన్ని? యేసుని చూడాలనుకున్నాడు ఒకటి, ప్రాక్టికల్గా మేడి చెట్టు ఎక్కాడు ఒకటి. మేడి చెట్టు బీదలది. మేడి చెట్టు నీడను కూడా ఉండరు యూదులు. అది సిగ్గు అనమాట. అది ఆ పని చేయరు. కానీ యేసుని చూడాలి అని అంటే నువ్వు నీ జీవన విధానము తగ్గించుకోవాలి. మేడు చెట్టు ఎక్కటము అంటే ఒకటేమో తగ్గింపు, ఎక్కటము అంటే మనం రాత్రి కూడా తెలుసుకున్నాం ఏంటి? సిద్ధపాటు. ఈ రెండు అన్నీ కలిసి యేసు రక్షణ ఇంటికి వచ్చేలాగా చేసినాయి. నీ ఇంటికి కూడా ఎన్నిసార్లు వచ్చి తలుపు తట్టాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలని ఎన్నిసార్లు తలుపు కొట్టాడు? నువ్వు ఎప్పుడైనా ఆయనను ఎదుర్కొన్నావా? ఎప్పుడైనా ఆయనను కనుక్కున్నావా?